హాయ్ గైస్. ఇది నెక్స్ట్ డిఎస్సి కోసమని నేను ఒక చాప్టర్ చేశాను. టోటల్గా ఇక్కడ 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 మార్క్స్ మనకి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాల నుంచి నేను 5th చాప్టర్ చేస్తున్నాను. ఈ 5th చాప్టర్లో పాయింట్స్ అన్నీ కలిపి ఒక 9 క్వశ్చన్స్ చేశాను నేను. సో మీకు అవసరం అనుకుంటే కనుక ఒకసారి చూడండి. ఇది యాక్చువల్లీ సమ్మిళిత విద్య 5th చాప్టర్ నేమ్. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్కి మార్పు కోసం అని చెప్పేసి ఈ సమ్మిళిత విద్యని యూజ్ చేస్తున్నారు. కొత్త వర్డ్ ఇది. సో క్రిస్టెసన్ ప్రకారం ఈ పాఠశాల నుంచి పిల్లల్ని వేరు చేయడం, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళంటే ఎవరు? మానసికంగా కానీ, దృష్టిలోపం కానీ, శ్రవణ లోపం కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఇట్లా ఏదైనా ఒక అవసరం అనేది ఉంది అనుకుంటే నాట్ ఓన్లీ పిహెచ్సి, వికలాంగత్వమే కాదు, ఇట్లా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరినీ కూడా వాళ్ళ పాఠశాలల నుంచి వెళ్ళి వేరు చేసి వేరే పాఠశాలలకు పంపించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పింది ఎవరంటే క్రిస్టెన్సన్. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి 1996లో చెప్పింది ఈయన, క్రిస్టెసన్. అండ్ లిప్స్కే అండ్ గార్టనర్ అనేవాళ్ళు ఈ సమ్మిళిత విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. మనకి ఇప్పుడు ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి కదా, ఆస్తి హక్కు ఒకటి తీసేస్తే ఈ ఫండమెంటల్ రైట్, ఈ సమ్మిళిత విద్య, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి అన్నారు లిప్స్కే అండ్ గార్టనర్. యునెస్కో వాళ్ళు కూడా ఈ సమ్మిళిత విద్యని ఫండమెంటల్ రైట్ అనే అన్నారు. ఓకే. సమ్మిళిత విద్య భావన, ఈ భావన అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సాంప్రదాయ నమూనా, వైద్య నమూనా, సామాజిక నమూనా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పిండ్రన్నమాట. ఈ సాంప్రదాయ నమూనా అంటే పాతకాలంలో ఎట్లా ఉన్నది ఈ సమ్మిళిత విద్య గురించి అంటే, పిహెచ్సి అంటే వికలాంగత్వం అనేది ఒక శాపం అనే ఒక భావన ఉండేది. ఈ వైద్య నమూనా వచ్చేసరికి ఏం చెప్పిందంటే, ఎవరైతే ఈ వికలాంగుల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక పాఠశాలలు కల్పించాలి అనే ఒక భావనలో ఉండేవాళ్ళు. సో దాన్ని వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, ప్రత్యేక పాఠశాలలు, స్పెషల్ స్కూల్స్ ఉండాలని. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఇది సామాజిక నమూనా. ఈ సామాజిక నమూనా అనేది కొత్తది. దీంట్లో ఏం చెప్తున్నారంటే, వేరే వేరే పాఠశాలలు ప్రత్యేకమైనవి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని కూడా అందరితోటి కలిసి చదివించాలి. అందరితోటి కలిసి చదివిస్తే వాళ్ళకి కూడా మేము వేరే అన్న భావన ఉండదు అని చెప్పేసి ఈ ఆధునిక నమూనా, సామాజిక నమూనా అనేది చెప్తుంది. తర్వాత సమ్మిళిత విద్య నిర్వచనాలు, 3 నిర్వచనాలు ఉన్నాయి. 1994 ప్రపంచ సదస్సు నివేదికలో ఏం చెప్పిండ్రు అంటే, ఈ పిల్లలందరికీ అవసరాలు తీర్చేలాగా కరికులం అనేది మార్పు చేయాలి, విద్య మార్పు చేయాలి అని చెప్పిండ్రు. తర్వాత యునెస్కో వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, ఈ అత్యవసర అభ్యసన ఇంకా సంస్కృతి వీటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ పిల్లల భాగస్వామ్యం, ఈ ప్రత్యేక అవసరాలున్న పిల్లల భాగస్వామ్యం అనేది ఉండాలి అని చెప్పిండ్రు. దాన్నే సమ్మిళిత విద్య అన్నారు. తర్వాత సిఎస్ఐ, ఇది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఐఏ అంటే. సో ఈ సిఎస్ఐ వాళ్ళు ఏం చెప్పిందంటే, పిల్లలొక్కరు మాత్రమే భాగస్వామ్యం కావాలని చెప్పింది ఏమో యునెస్కో. ఈ పిల్లలు, కుటుంబ సభ్యులు, ఇంకా స్టాఫ్, మన టీచర్స్, సిబ్బంది, అధికారులు అందరూ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్యలో భాగస్తులు కావాలి, పిల్లల్ని భాగస్తులను చెయ్యాలి అంటే వీళ్ళందరూ కూడా భాగస్తులు కావాలి అని చెప్పిందేమో సిఎస్ఐ. పిల్లలు భాగస్వాములు కావాలని చెప్పింది యునెస్కో. ఇంకా పిల్లలందరికీ అవసరాలు తీర్చే విధంగా విద్య అనేది మార్పు చేయాలని చెప్పిందేమో ప్రపంచ సదస్సు 1994 నివేదిక. ఇది సమ్మిళిత విద్య యొక్క నిర్వచనాలు. తర్వాత పిల్లల యొక్క లోపంలో అంటే ఐక్యూలో లోపస్థాయి లోపస్థాయి గురించి ఒక ఏమంటారు సర్వే చేసిండ్రు. ఈ సర్వేలు అంటే రెండు ఇచ్చిండ్రు సర్వేలు. దీంట్లో ఇండియాలో 2001లో జనాభా లెక్కల ప్రకారం 2 crores ఉన్నారు ఈ వీళ్ళు వికలాంగులు. అంటే అన్ని రకమైన వికలాంగత్వాలు కలిపి, మానసిక, అంగవైకల్యం, ఇంకా శ్రవణ, దృష్టి, ఇవన్నీ కూడా కలిపి మొత్తం వికలాంగులు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 2 crores ఉన్నారు. ఇంకా ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఇచ్చిండ్రు, ఇప్పుడు మనకు గణాంక శాఖ ఉంటుంది కదా, సో 2002లో వాళ్ళు గణాంక శాఖ కూడా లెక్కలు ఇచ్చిండ్రు. ఇవి రెండు కూడా ఒక 1 year డిఫరెన్స్ ఉంటుంది. బట్ వీదేమో జనాభా లెక్కల ప్రకారం 2001, ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళేమో 2002లో ఇచ్చిండ్రు. దీని ప్రకారం 2 crores ఉన్నారు వికలాంగులు.
ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం 1.8 crores ఉన్నారు వికలాంగులు. అంటే 2002లో ఈ వికలాంగులు అనేది తక్కువ చూపిస్తుంది, 1.8 crores ఓన్లీ. ఓకే, ఇది ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ పాయింట్ ఏముందంటే మానసిక వైకల్యం. ఈ మానసిక వైకల్యం గురించి వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నిర్వచనాలు ఇచ్చిండ్రు. ఏంటంటే పీడబ్ల్యూడి యాక్ట్ అంటే ఫిజికల్లీ ఏమంటారు, ఇది ఒక పిహెచ్ వాళ్ళకు ఫిజికల్లీ అండర్ డెవలప్డ్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చిండ్రు 1995లో. ఈ యాక్ట్ ఏం చెప్తుందనంటే అసంపూర్ణ వికాసం వల్ల తక్కువ ప్రజ్ఞను కలిగి ఉంటారు. అంటే వాళ్ళకి వికాసం చెందడం అని ఆగిపోవడం కానీ, లేకపోతే తక్కువగా అభివృద్ధి చెందడం వల్ల మెదడు వాళ్ళకి తక్కువ ప్రజ్ఞ ఉంటుందని చెప్తుంది. ఇదేంటిది పీడబ్ల్యూడి యాక్ట్ 1995. తర్వాత సరోసన్ అండ్ డోరిస్ వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళకు తక్కువ తెలివి ఉండడం వల్ల వాళ్ళ సమవయస్కులతో తక్కువ తెలివి ఉంటుంది, కానీ వాళ్ళు సమాజంలో కలిసిపోగలరు. అంటే వాళ్ళతో మాట్లాడడం, చేసుకోగలగడం, వాళ్ళు స్వతంత్రంగా జీవించగలరు. పక్క వాళ్ళతోటి మాట్లాడి సంభాషణ అదంతా కూడా చేస్తారు. కాకపోతే సమవయస్కులతో కంటే కూడా తక్కువ తెలివి ఉంటుంది. తర్వాత స్మిత్ అండ్ నెయిస్వర్త్ వీళ్ళిద్దరు ఏం చెప్తారంటే వీళ్ళు స్వతహాగా జీవించలేరు, మేధాశక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది, బయట ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేసుకోలేరు, వాళ్ళు మిగతా వాళ్ళతోటి మింగిల్ అవ్వలేరు, మేధాశక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకరు ఉండాలి వీళ్ళు వాళ్ళ సొంతగా బ్రతకాలి సమాజంలో అంటే ఇంకొకరి హెల్ప్ లేకుండా బతకలేరు. అది స్మిత్ నెయిస్వర్త్ చెప్తారు. ఇదేమో సరోస్ అండ్ డోరిస్ ఏం చెప్తారంటే సొంతగా బతకగలరు వాళ్ళు, బట్ కొంచెం తక్కువ ఉంటుంది తెలియదు. పీడబ్ల్యూడి యాక్ట్ ఏం చెప్తుందంటే వీళ్ళకి మానసికంగా తక్కువగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజ్ఞ అనేది తక్కువ ఉంటుందని చెప్తుంది. ఓకే, తర్వాత ఐక్యూ యొక్క వర్గీకరణ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొన్ని వాల్యూస్ ఇచ్చిండ్రు, వాటి ప్రకారం వాటిని వర్గీకరించిండ్రు. స్లో లెర్నర్స్, ఎడ్యుకేబుల్, ట్రైనబుల్, కస్టోడియల్. సో ఐక్యూ అనేది 20% కంటే తక్కువ ఉంటే వాళ్ళు కస్టోడియల్, 20 to 30 ఉన్న కస్టోడియల్, ఇది 30 to 50% ఉంటే ట్రైనబుల్, 50 to 70% ఉంటే ఎడ్యుకేబుల్, అండ్ 70 to 90% ఉంటే స్లో లెర్నర్. సో 100 లోపలనే ఇచ్చిండ్రు అన్నీ. సో ఇట్లా వర్గీకరించిండ్రు. ఇదేమో అతి తీవ్ర ఐక్యూ లోపం, ఇదేమో తీవ్ర ఐక్యూ లోపం. 20 కంటే తక్కువ ఉంటే అతి తీవ్ర ఐక్యూ లోపం, 20 to 30 ఉంటే తీవ్ర ఐక్యూ లోపం. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, బట్ ఒకసారి చూసుకోండి మీకు టెక్స్ట్ బుక్లో. తర్వాత క్రేనియన్ అనామలీస్ అనేవి మెదడు వైకల్యాలు. ఇవి దేని కింద వస్తాయంటే మానసిక వైకల్యాల కిందనే ఇచ్చిండ్రు క్రేనియల్ అనామలీస్ అనేవి. ఈ క్రేనియల్ అనామలీస్ అనేవి మానసిక వైకల్యానికి ఒక కారణం. ఈ మానసిక వైకల్యాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఈ డౌన్ సిండ్రోమ్ వల్ల, ఫినైల్ కీటోన్యూరియా వల్ల, క్రెటినిజం వల్ల, క్రేనియల్ అనామలీస్ వల్ల మానసిక వైకల్యాలు అనేవి వస్తాయి. ఇవి రకాలు. ఈ డౌన్ సిండ్రోమ్ ఏం చెప్తుందంటే ఎట్లా వస్తుందంటే 40 years కంటే ఎక్కువగా ఇయర్స్ ఉన్న వాళ్ళు గర్భవతులుగా అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా 100 మందిలో ఒక పిల్లలకి ఇట్లాంటి డౌన్ సిండ్రోమ్ అని వస్తుంది. ఈ డౌన్ సిండ్రోమ్ ఎట్లయితుందంటే పిల్లలకి కాళ్ళు, చేతులు కానీ, ముక్కు కానీ ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయన్నమాట. అంటే అభివృద్ధి చెందవు, చాలా కుజుంచుకుపోయి ఉంటాయన్నమాట. 40 years కంటే ఎక్కువ సంవత్సరాల్లో గర్భవతులైన తల్లులకి వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి డౌన్ సిండ్రోమ్ వస్తుంది. తర్వాత ఫినైల్ కీటోన్యూరియా, ఇదేంటంటే ఫినైల్ అలెనిన్ అనే ఒక అమైనో ఆమ్లం కి సంబంధించిన ఈ ఎంజైమ్ ఫినైల్ అలెనిన్ అనే అదొక అమైనో ఆమ్లానికి సంబంధించిన ఎంజైమ్ అనేది లోపించడం వల్ల ఈ మెదడు అనేది అభివృద్ధి చెందకుండా మానసిక వైకల్యాలనే వస్తాయి. ఇవి ఒక 20,000 మందిలో ఒక్కరికి ఇట్లాంటి ఒక లోపం అనేది జరగచ్చు, ఫినైల్ కీటోన్యూరియా అనేది. ఇదేమో 100 మందిలో ఒకరికి జరగచ్చు, ఇదేమో 20,000 మందిలో ఒకరికి జరగచ్చు. ఇది రిసెసివ్ జీన్ వల్ల, తెలుసు కదా అది ఏమంటారు బహిర్గత జన్యువు, అంతర్గత జన్యువు అని. ఇది అంతర్గత జన్యువు వల్ల జరుగుతుంది ఫినైల్ కీటోన్యూరియా. క్రిటినిజం అనేది ఎందుకు వస్తుంది అంటే థైరాయిడ్ అనేది సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల, థైరాక్సిన్ అనేది సరిగ్గా విడుదలకపోవడం వల్ల, దాని లోపం వల్ల మెదడు అనేది సరిగ్గా అభివృద్ధి చెందక మానసిక వైకల్యం వస్తుంది. క్రిటినిజం, థైరాయిడ్. క్రేనియల్ అనామలీస్ ఇవి 3 రకాలుగా ఉంటాయి. అంటే మెదడు యొక్క వైకల్యాలు 3 రకాలుగా ఉంటాయి: మైక్రోసెఫాలీ, మ్యాక్రోసెఫాలీ, హైడ్రోసెఫాలీ. ఏంటిదంటే
ఇక్కడనే సేమ్ ఈ క్రేనియల్ అనామాలీస్ అనేవి ఇక్కడ ఇచ్చిన. ఇది మైక్రోసెఫాలి ఏంటంటే మైక్రో అంటే చిన్నగా అన్నమాట. అంటే సెఫాలి అంటే మెదడు, మైక్రోసెఫాలి అంటే మెదడు అనేది చిన్నగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 17 అంగుళాల కంటే 17 ఇంచెస్ కంటే కూడా తక్కువ ఉండడం వల్ల ఈ మెదడు అనేది అభివృద్ధి చెందదు. అందువల్ల మెదడు వైకల్యాలు అనేవి వస్తాయి. మ్యాక్రోసెఫాలి, మ్యాక్రో అంటే పెద్దది, మెదడు అనేది చాలా పెద్దగా ఉండడం, పెద్ద తల ఉంటుంది, పెద్ద తల ఉండి మళ్ళీ దృష్టిలోపం కూడా వస్తుంది. అందువల్ల మానసిక వైకల్యం అనేది జరుగుతుంది. దీన్ని మెదడు వైకల్యం సెకండ్ టైప్. ఇది హైడ్రోసెఫాలి. హైడ్రోసెఫాలి అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అన్నమాట. మెదడుని ఉన్న వెన్నుపాముని కలిపి ఉంచుతూ ఒక మస్తిష్క మేరుద్రవం అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది పారుతూ ఉంటుంది అన్నమాట, రక్షించే పొరలు కలిగి. సో ఇట్లా ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మెదడును వెన్నుపాముని చుడుతూ ఉండే ఆ ఫ్లూయిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మెదడులో గడ్డలు, మెనింజైటిస్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో వీటన్నింటి వల్ల ఏంటిదంటే మెదడు వైకల్యం అనేది సంభవించి మానసిక వైకల్యం కూడా కలుగుతుంది. హైడ్రోసెఫాలి, మైక్రోసెఫాలి ఇవి 3 కూడా మెదడు వైకల్యాలు. ఇంకొకటేమో మానసిక వైకల్యం అంచనా. ఒకరికి మానసిక వైకల్యం ఉంది కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా అంచనా వేస్తారంటే అనియత అంచనా, నియత అంచనా అని 2 రకాలుగా ఉంటుంది. అనియత అంచనా ఏంటంటే నిర్దిష్టమైన పరీక్షలు ఏమి ఉండవు, ప్రామాణిక పరీక్షలు కాకుండా టీచర్స్ వాళ్ళు ఏదో ఒక టెస్టులు పెట్టి వాళ్ళ పరీక్షల ద్వారా గుర్తిస్తారన్నమాట, అరే ఈ పిల్లోడికి ఏమైనా మానసిక వైకల్యం ఉందా అని. అది అనియత అంచనా, టీచర్స్ చేసేది, టీచర్స్ పెట్టే పరీక్షల ద్వారా తెలుసుకోగలిగేది. నియత అంచనా ఏంటంటే ప్రామాణికంగా వరల్డ్ వైడ్గా ఒక ప్రామాణిక పరీక్షలు ఉంటాయి. అవి సాధనా పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, ఇంకా ఇవన్నీ కూడా పర్టిక్యులర్గా మానసికంగా వీళ్ళు ఇన్కాపబుల్ అని గుర్తించే ఈ పరీక్షలు ఉంటాయి. వీటిని నియత పరీక్షలు అంటారు. సో ఇట్లా మానసిక వైకల్యం అంచనాకి ఇవి 2 పరీక్షలు ఉంటాయి. టోటల్గా నేను 9 పాయింట్స్ డిస్కస్ చేసిన ఈ చాప్టర్లో. ఇంతే ఉంది. మీరు ఒకసారి టెక్స్ట్లో కనుక చూస్తే కనుక చూడండి. థ్యాంక్ యూ.